ఈరోజు సిద్ధం అంటూ వైసీపీ పార్టీ తన యొక్క కార్యాచరణను ముందుకు తీసుకొచ్చింది. ఏదేమైనప్పటికీ నిన్న నిర్వహించిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారుడు రాజకీయానికి మరో అడుగేశారు. ఎందుకంటున్నానంటే ఆ మాట, జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలు నిర్వహించుకోవచ్చు, విమర్శలు కూడా చేసుకోవచ్చు రాజకీయపు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టి వాటిని ప్రజల చేత కొట్టించడం, ఆ కటౌట్లు కూడా ఎలా అంటే వీళ్ళు ఒక దుర్మార్గుల్లాగా దుష్టుల్లాగా ఉండే విధంగా ఆ యొక్క కటౌట్లను నిర్మించడం, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కూడా వీళ్ళిద్దరు దొంగలు అన్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే విధంగా ఎంత నీచానికి దిగజారాలో అంత నీచానికి దిగజారుతూ ముందుకు సాగుతున్నారు. ఏదైనప్పటికీ సిద్ధం అంటే వీళ్ళు వస్తున్న తరుణంలో మేము కూడా సంసిద్ధం అంటూ టీడీపీ కూడా తన పోస్టర్స్ని రిలీజ్ చేసింది. కానీ ఇలా వైసీపీలా దిగజారుడు రాజకీయానికి అయితే అడుగేయలేదు. ఏదేమైనప్పటికీ దీని గురించి మాట్లాడేందుకు మన దగ్గర రాజేష్ గారు ఉన్నారు. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు చెప్పండి, ఈరోజు సిద్ధం సంసిద్ధం, కానీ ఇక్కడ వైసీపీ ఒక అడుగు ఎక్కువేసి వీళ్ళిద్దరిని క్రూరుల్లాగా దుర్మార్గుల్లాగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ప్లస్ అసలు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని కొట్టేసి వెళ్ళమంటాం ఏంటి అసలు? అంటే ఏం టైప్ ఆఫ్ రాజకీయాలు అర్థం అవట్లే. ఉండే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఎవరికి అర్థం అవట్లేదు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? హింసో పరమో ధర్మ అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. హింస చేయి, భయపెట్టు, బెదిరించు, దౌర్జన్యం చేయి, దాడులు చేయి, ఏమైనా చేయి, ప్రత్యర్థుల్ని భయకంపితులను చేసి తన పాదాక్రాంతం చేసుకొని మళ్ళీ తిరిగి అధికారం నిలబెట్టుకో. ఈ ఏకైక దూరంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్నికలకి సమాయత్తం అవుతూ ఉన్నారు. ఆ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఆయన ఎక్కడ కూడా ఎటువంటి సస్పెన్షన్లకి ఆస్కారం లేకుండానే ఓపెన్గానే చెప్తా ఉన్నారు. మనకి 2.5 లక్షల వాలంటీర్ల సైన్యం ఉన్నారు. వీళ్ళు కాక గ్రామ సచివాలయ ఈ మధ్య అంటే వాళ్ళ పార్టీ తరఫున ఈ ఒక్కొక్క సచివాలయ కన్వీనర్లు, గృహ సారథుల పేరిట ఇంకొక 6-7 లక్షల మందిని నియామకం చేసుకున్నారు. అంటే ఒక 10 లక్షల మంది ప్రైవేట్ సైన్యాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆ సిద్ధం చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత చీపులతో కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. చెంపపగలు కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. రాళ్లతో కొట్టాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి వ్యక్తి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వ్యవహార శైలి విశృంఖలత్వాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ వచ్చారు. ఒక రకంగా కొన్ని పదాలు ఉంటాయి మనకి, రాక్షసత్వము, క్రూరత్వము, హింసావాదం, ఇటువంటి వాటికి అన్నిటికన్నా కూడా సంస్కారహీనత్వం మరీ ఘోరమైంది. అంటే మనిషి పుట్టిన తర్వాత ఒక పార్టీకి నాయకుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో కోట్ల మందికి ప్రజాప్రతినిధిగా, కోట్ల మందికి పాలనను అందించే నాయకుడిగా చలామణి అవుతున్న నేపథ్యంలో కోట్ల మందికి ఆదర్శంగా, రోల్ మోడల్గా ప్రజలు భావించే సందర్భంలో ఎటువంటి సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నామనేది నిశ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. భవిష్యత్తు తరాలు ఇటువంటి రాజకీయ నాయకుడి కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందని చెప్పని ఆదర్శంగా భావించాల్సిన నడవడి ఎంచుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రజల్ని భయపెడతా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని అణిచివేత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని సహించలేకపోతున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే దాన్నే తట్టుకోలేకపోతున్నారు. మోస్ట్ ఇంటాలరెంట్ పాలకుడిగా మారిపోయారు ఆయన. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా కూడా సహించలేకపోయారు. ప్రతిపక్ష నాయకులనైతే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని, పలుమార్లు చట్టసభలకు ఎన్నికైన నాయకులను కూడా తప్పుడు కేసులతోటి పోలీసుల చేత అరెస్టులు చేయించారు, జైలు పాలు చేశారు, 3rd డిగ్రీలు ప్రయోగించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి అని చెప్పని భావించిన ప్రజా సంఘాలని, ఉద్యోగులని, యూనియన్లను కూడా పోలీసుల చేత అత్యంత దమననీతి ప్రదర్శిస్తూ వచ్చారు. ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఉండకూడని అవలక్షణాలన్నీ అవలంబిస్తూ వచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం అవుతా ఇప్పుడు సిద్ధం అని చెప్పని ఒక బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు రాజకీయ సభ ఇది. దీనికన్నా ముందు చాలా సందర్భాల్లో ప్రభుత్వం తరపున వివిధ సంక్షేమ పథకాల విడుదల సందర్భంగా బటన్ నొక్కే కార్యక్రమం సందర్భంగా కూడా చాలా సభలు ఏర్పాటు చేశారు. ఆ సభల్లో కూడా ఒక రకంగా సంస్కారపు స్థాయిని మరిచి, తన హోదాని మరిచి చిన్నపిల్లల ముందు, స్కూల్ పిల్లల ముందు నా వెంట్రుక పీకలేరు అని చెప్పని, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మఒడి విడుదల, స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ ప్రస్తావన, చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయటం, రాజకీయ విమర్శలకు పరిమితం అవటం,
వీళ్ళని దుష్ట చతుష్టయం అని చెప్పని సంబోధించడం, మీడియా సంస్థలని చంద్రబాబు నాయుడు గారిని కలిపి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటాం, ప్యాకేజ్ స్టార్ అంటాం, మ్యారేజ్ స్టార్ అంటాం. ఇట్లాంటి విమర్శలకి ఇప్పటివరకు పాల్పడతా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నం దగ్గర జరిగిన సిద్ధం సభ మొన్న జరిగింది. ఆ సభ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో 3 కటౌట్లు పెట్టి ఆ కటౌట్లని వాళ్ళ శ్రేణుల చేత కొట్టించేయారు. అంటే అది ఎటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు? రాజకీయాల్లో హింసా ప్రవృత్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్నికలకి సమాయత్తం ఈ విధంగా జరపబోతున్నారా? అంటే ప్రజలకు ఎటువంటి సంకేతం పంపిస్తున్నారు? 100కి 100 పాళ్ళు ఇది ఆక్షేపణీయం, గర్హనీయం, ఖండనీయం. రాజకీయాల్లో ఉండటానికి, మనుగడ సాగించడానికి కూడా ఇటువంటి పాలకుడిని కానీ, ఇటువంటి రాజకీయ పార్టీని కానీ అసలు ఎన్నికల సంఘం కూడా అవసరమైతే గుర్తింపు రద్దు చేయాలి. ఎందుకంటే హింస పెంచే ప్రయత్నం, బాహాటంగా వాళ్ళ శ్రేణుల చేత ప్రతిపక్ష నాయకులని కొట్టించే ప్రయత్నం చేయడం ఏంటి? మనం శబరిమల యాత్రకు వెళ్ళినప్పుడు నాకు అంటే నేను ఎప్పుడో 1994 ముందు వెళ్ళా. అక్కడ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఒక పాయింట్ దగ్గర రాళ్ళు తీసుకు కొడతారు. అక్కడ ఏదో రాక్షసుడు ఉన్నాడు అని చెప్పని రాళ్ళు తీసుకు కొడతారు. అటువంటి వైఖరి కనిపించింది ఇప్పుడు నాకు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం మీరే అధికార పక్షంలో ఉంటారా? మీరు 2019కి ముందు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు ప్రజా పోరాటాల ద్వారా 2019లో అధికారం చేజిక్కించుకున్నారు. ఇవాళ మీకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. ప్రతిపక్ష పాత్ర పోషించడమే ఒక నేరంగా, మీ మీద విమర్శ చేయడమే ఒక ఘోరంగా, మీ పాలనలో ఉన్న లోపాలని ఎత్తి చూపడమే సహించరాని నేరంగా పరిగణించి ఇవాళ మీ శ్రేణుల్ని వాళ్ళ మీద భౌతిక దాడులు కూసుకొల్పుతుంటే, మీరు ఇప్పటికీ గమనించుకుంటే చాలా సందర్భాల్లో Z+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ముప్పు వచ్చే విధంగా వైసీపీ శ్రేణులు చాలా సందర్భాల్లో రాళ్లదాడులకు పాల్పడ్డాయి. ఆ రాళ్లదాడులకు పాల్పడ్డ నేపథ్యంలోనే నందిగామలో ఒకసారి, ఎర్రగొండపాలెంలో ఒకసారి ఎన్ఎస్జీ కమాండోలకి రక్తపు గాయాలైనవి. తర్వాత ఆయన విశాఖపట్నం పర్యటనకు వెళ్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు రానికుండా వైసీపీ శ్రేణులు అక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా ఏకపక్షంగా వైసీపీ శ్రేణులకు రక్షణ కల్పించి అనుమతి తీసుకొని విశాఖపట్నం వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన పర్యటన క్యాన్సిల్ చేయించుకొని ఆయనకు నోటీస్ ఇచ్చి వెనక పంపించడం జరిగింది. దాని పర్యవసానం స్వయంగా డీజీపీ గారు గౌరవ హైకోర్టుకు వచ్చి సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు చూసాం మనం. గతంలోనే అప్పుడు డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి జరిగితే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛతో పోల్చిన తీరు చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరి ఎట్లా ఉండబోతుందనేది స్పష్టమైంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి ప్రెస్ మీట్లో తనని ఆక్షేపిస్తూ తనని అంటే పరుష పదజాలంతో దూషించాడు అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసిన దాడిని సమర్థించుకోవడం జరిగింది. మా వాళ్ళకి బీపీలు వచ్చి నన్ను విమర్శ చేసిన నేపథ్యంలో, నన్ను పరుష పదజాలంతో దూషించిన నేపథ్యంలో మా వాళ్ళకి బీపీలు వచ్చి ఇవాళ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారని చెప్పని ఆ దాడిని సమర్థించుకున్న తీరు చూసాం. అదే సందర్భంలో మరి పట్టాభిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, అతని మీద పోలీసులు భౌతిక దాడి చేశారు కదా. వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్నారు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేశారు అని చెప్పని ఆయన్ని కస్టడియల్ టార్చర్కి గురి చేసిన తీరు చూసాం. అమరావతి రైతుల మీద ఎంత పాశవికంగా అంటే పోలీసుల ద్వారా దాడులు చేయించింది చూసాం. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషించిన తీరు చూసాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ప్రభుత్వం నిత్యం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన, గొంతెత్తిన, ప్రశ్నించిన సహించలేకపోవటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఇటువంటి వైఖరి ప్రదర్శిస్తా ప్రతిపక్ష నాయకుల్ని భౌతిక దాడులకి వాళ్ళ శ్రేణులను ఉసుకొల్పుతున్న తీరు చూస్తేనే నిన్న మనం గమనించాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు కనుక ఇంకా విమర్శలు చేసిన పక్షంలో రాళ్ల దాడి ఎదుర్కొంటాడు అని చెప్పని విమర్శ చేయటం, ఒక్క క్షణం కూడా అసలు వాళ్ళని ప్రజా జీవితంలో కొనసాగించవచ్చా? వాళ్ళని ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాల్సిన పని లేదా? చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి Z+ కేటగిరీ రక్షణ కల్పించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే ఆయన మీద భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఒక సమూహంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వస్తే ఆయనకి మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ, అధికార పార్టీ నాయకుల వైపు నుంచి కానీ ప్రతిపక్ష నాయకుల ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అనే పరిస్థితులు తలెత్తా ఉన్నప్పుడు, బాహాటంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే హింసను ప్రేరేపించే కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు, నాయకుడిగా తనుండి తన శ్రేణులని అరికట్టాల్సిన దగ్గర వాళ్ళని
అదుపులో పెట్టాల్సిన దగ్గర ఆయనే అటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చట్ట ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పిన భావించిన కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఇక్కడ ఇంటర్వ్యూని అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల పారదర్శకంగా జరగాలి అని అంటే, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మధ్య ఎన్నికలు జరగాలి అని అంటే, ఇటువంటి వైఖరి ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలు 100% హింసాత్మకంగానే మారతాయి. అవసరమైతే రేపు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి కూడా ఆస్కారం లేదు. ప్రతిపక్ష నాయకుల ప్రాణాలకి ముప్పు ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా కనపట్టలేదు. వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగే పరిస్థితులు, ఆ విధమైన రక్షణ ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ సహకారం అందని పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పూనుకొని ప్రభుత్వాన్ని కట్టడి చేసే దిశగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో ఎన్నిక జరిపించడానికి ఈ ప్రభుత్వ దుందుడుకు వైఖరిని, ఈ విధమైన హింసా ధోరణిని పెంచి పోషించే పక్షంలో అవసరమైతే ఆ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.